హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీతో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. అలాగే వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. వీడియోకి అయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూడండి. సో ఇక్కడైతే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళున్నాం కదా. సో ఇది వచ్చి రిటర్న్ బ్లాగ్ అండి. ఇంకా రిటర్న్ అయితే బయలుదేరుతున్నాం ఈరోజు. ఇంకా మల్లెపూలు అయితే ఇంతకుముందు బ్లాగ్స్లో చూపించాను కదా, నా చెట్లు అవన్నీ షేర్ చేశాను కదా, ఏమేమి చెట్లు ఉన్నాయి ఏంటని అప్పుడు చూపించాను కదా. మళ్ళీ చెట్టు చూడటానికి చిన్నగా ఉంటాయి కానీ పూలు అయితే మరిన్ని పూస్తున్నాయి మల్లెపూలు. సో ముందు రోజు అయితే కొనడానికి అస్సలు కుదరలేదు. ఇంకా పిల్లలు ఒకరికి 5 పిల్లలు ఉంటే వీళ్ళతోనే సరిపోతుంది మాకు పొద్దునుంచి సాయంత్రం వరకు. ఇంకా సర్లే ఇప్పుడు ఊరికి బయలుదేరుతున్నాం కదా, కట్టుకొని పెట్టుకుందాంలే అని చెప్పి ఇంకా విరబూసిన పూలే కోస్తున్నాను. ఇంకా కట్టడానికి కుదిరిద్దో లేదో తెలియలేదనమాట. ఇంకా అవైతే హంసికాకి ఇచ్చి లోపల పెట్టమని చెప్పేశాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా మల్లెపూలు బాగా పోస్తున్నాయి కదా మరినని చెప్పి ఇంకా అంటులు అయితే అన్నయ్యని తీయమంటే తీసి పెట్టారనమాట. మళ్ళీ అంటులు ఒక 3-4 తీశారు. అలాగే తమలపాకు చెట్లు కూడా ఉంది కదా, సో అది కూడా తీయమని చెప్పాను అనమాట. అవి కూడా ఒక 2 అయితే ఇంకా కట్ చేసి పెట్టేశారు. ఇంకా వాతావరణం చల్లగానే ఉందిలేండి ఆ రోజు, ఎందుకంటే ముందు రోజు వర్షం పడింది అనమాట. అందుకని వెళ్ళేటప్పుడు కవర్లో పెట్టుకోవచ్చులే అని చెప్పి వాటిని అయితే అట్లాగే వదిలేశాను. ఇంకా హంసిక జున్ను అయితే ఆకలేస్తుంది అంటే ఇంకా వాళ్ళకైతే ఫస్ట్ దోశలు పోస్తున్నానండి. ఇంకా చట్నీ అయితే ఆల్రెడీ ముందే వదిలేసి పెట్టేశారు. ఇంకా దోశలు పోసిస్తే పిల్లలు తింటారు. ఇది వచ్చేసి గారెపిండి. ఇంకా గారెలు వేద్దాం అనుకున్నారు కానీ ఇంకా హంసి వాళ్ళు తిన్నారు కదా, సో వాళ్ళ కోసం అయితే దోశలు పోస్తున్నాము. ఇంకా తర్వాత అయితే వదిన గారెలు వేస్తుంది. పూలు అయితే చూడండి తెచ్చి అక్కడ పెట్టాను, ఇంకా కట్టలేదు. ఎందుకంటే ఇంకా అప్పటికే టైం అయిపోతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి బయలుదేరాం అనుకుంటున్నాం. ఇంకా పిల్లలు ఉండేసరికి ఇంక వీళ్ళని రెడీ చేయడమే సరిపోయిద్దండి. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా నాకు వీళ్ళతోనే సరిపోయిద్ది అనమాట. ఇంకా ఫస్ట్ హంసికాని జున్నును అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా వీళ్ళిద్దరిని రెడీ చేసిన తర్వాత వైషు అయితే నిద్రపోతుంది అనమాట. చెల్లెలు తమ్ముడు రెడీ అయినాక తనని లేపితే అప్పుడు రెడీ అయ్యిద్దంట. తనైతే లేపుతుంటే ఆ మాట చెప్తుంది అనమాట. సర్లేని ఫస్ట్ వీళ్ళిద్దరిని అయితే రెడీ చేసేస్తున్నాను. ఇంకా తర్వాత అయితే వైషు అయితే తనే రెడీ అయిపోద్దిలేండి. ఇంకా అందుకని వీళ్ళు రెడీ చేసేసి ఇంకా వైషుని అయితే లేపాలి. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోవాలి. ఇంకా వీళ్ళందరి పనులు చేసుకొని ఇంకా బట్టలు అవన్నీ సర్దుకొని ఇవే సరిపోతుంది అనమాట. ఎక్కడికన్నా ఊరికి వెళ్ళాలన్నా రిటర్న్ వచ్చేటప్పుడన్నా ఇంకా ఈ పనులతోనే సరిపోతుంది. ఇంక ఇక్కడికైతే పిల్లలు ఇద్దరైతే రెడీ అయిపోయారు. ఇంకా వీళ్ళని రెడీ చేసే లోపలైతే వదినైతే గారెలు అవన్నీ వేసేసారు. ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా అలాగే వైషు కూడా రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే ఇంకా గారెలు పెట్టుకొని తింటున్నాను అనమాట. వదిన వచ్చేసి ఇంకా అప్పుడు డబ్బాయి వాళ్ళకి స్నానం చేపిస్తుంది అనమాట. అప్పటికే 10 అయిపోయింది టైము. సో అందుకని అప్పుడు డబ్బాయి వాళ్ళకి స్నానం చేపిస్తుంది. నేనైతే గారెలో పెట్టుకొని తినేస్తున్నాను అనమాట. ఇంకా బ్యాగ్ అంతా ప్యాక్ చేసేసాము. ఇంకా రిటర్న్ అయితే బయలుదేరుతున్నాం అనమాట. ఎప్పుడైనా అంతేనండి, ఊరికి పుట్టింటికి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది, ఎప్పుడెప్పుడు వెళ్దామా అనిపిస్తుంది. బట్ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఇంకా అదో బాధగా అనిపిస్తుంది. నాకైతే అట్లాగే అనిపిస్తుంది, ఎప్పుడు వెళ్ళినా అట్లాగే అనిపించింది అనమాట. ఇంకా మీకు ఇట్లాగే ఫీలింగ్స్ ఉంటుందా లేదా అని కామెంట్ చేయండి. ఇంకా అలాగే ఇంకా అమ్మ గుర్తొస్తుంది అనమాట. రిటర్న్ బయలుదేరేటప్పుడైనా వెళ్ళేటప్పుడైనా గుర్తొస్తుంటారనమాట. ఇంకా అందుకని నేనే అలా ఎమోషన్ని కంట్రోల్ చేసుకొని అలా బయలుదేరుతాను అనమాట. ఇప్పుడు ఊరికి వెళ్ళిన అట్లాగే అనిపిస్తుంది. ఇంకా అయితే మేము బయలుదేరేసామండి ఊరికైతే. ఇంకా జున్ను అయితే ఎప్పుడు రోజు ఎప్పుడు ట్రైన్ వస్తుందా అని అడుగుతానే ఉంటాడు. సో మేము వచ్చేసి ఈసారి అయితే ఇంకా ఇంకా అందరము అక్క చెల్లెళ్ళము అందరం మీట్ అవ్వాలని చాలా హ్యాపీగా అనుకొని వెళ్ళాము. బట్ ఇంకా కుదరలేదనమాట. చాలా అంటే 2 అక్కలు ఉన్నారనమాట. సో ఎప్పుడైనా ఇంకా మీట్ అవుతుంటామట. నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే ఇంకా అక్కయ్య వాళ్ళు కూడా వస్తారు, అందరం మీట్ అవుతాము. ఈసారి మేము అందరం కలిసి లాస్ట్ ఇయర్ అయితే చిన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట సమ్మర్ హాలిడేస్కి. కానీ పెద్దక్కని మీట్ అయితే చాలా ఇయర్స్ అయిపోయింది. సో ఇంకా పెద్దక్క చిన్నక్క పిల్లలు అందరూ వద్దామని అనుకొని వెళ్ళామన్నమాట. తీరా కాకపోతే ఇంకా అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అన్నట్లు అయిపోయింది. ఇక్కడ ఈ పూలు వచ్చేసి మార్నింగ్ కోసాను కదండి, ఇంకా వదినికి కట్టను కుదరలేదు, నాకు కట్టడానికి కుదరలేదు అనమాట. ఇంకా అందుకని దారిలో కట్టుకోమని చెప్పి ఇంక వదినైతే పూలు కవర్లో వేసి ఇచ్చేశారు. ఇంకా అలాగే టైం వచ్చేసి అప్పటికి 11:30, 12 అవ్వబోతుంది అనుకుంటా. ఇంకా
పూలు కడదాం అనుకుంటే బుడ్డోడు చెల్లో కూర్చున్నాడు అనమాట. ఇంకా నన్ను ఏం కట్టనిస్తాడు చెప్పండి వాడు. అందుకని ఆ కవర్ అట్లాగే పెట్టేశాను. ఇంకా బయలుదేరేటప్పుడైతే ఇంకొద్దిన తాంబూలం మీద పెడతారు కదా, పసుపు కుంకుమ మీద పెడతారు కదా, సో కాళ్ళకి పసుపు అది పూసారనమాట. ఇంకా వైషు హంసి ఇట్లా పసుపు పూసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎప్పుడైనా అంతే. ఇంకా వాళ్ళు కూడా పూయించుకున్నారు. ఇంక ఇక్కడైతే బుడ్డోడు నా బ్యాగ్లో ఏముందా అని ఎతుకుతున్నాడు అనమాట. ఇంకంతా గందరగోళం చేస్తావు, తీమాకరా బాబు అంటే ఇంకా వాడైతే మాటింటాడా చెప్పండి. సో ఎన్నో ఆశలతో అయితే వెళ్ళాను అనమాట. అక్కయ్య వాళ్ళందరినీ మీట్ అవ్వచ్చు, వాళ్ళ పిల్లల్ని మీట్ అవ్వచ్చు అని. కాకపోతే చాలా డిసప్పాయింట్ అయిపోయాము. సో మూడంతా అప్సెట్ అయిపోయింది అనమాట. సో ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి అలా మీట్ అయ్యే వాళ్ళప్పుడు అప్పుడు కూడా కలవకపోతే ఇంకా చాలా బాధ అనిపిస్తుంది కదా. సో ఇంకా ఎందుకు రాలేదంటే పెద్ద అక్కయ్య వాళ్ళు, మేము చిన్న అక్కయ్య వాళ్ళు అందరం వెళ్దాం అనుకున్నాం. కానీ కాకపోతే కరెక్ట్గా నేను ఊరికి వెళ్ళిన టయానికి వాళ్ళకి వేరే పనులు వచ్చేసరికి ఇంక వాళ్ళు రావడానికి కుదరలేదు. ఇంకా అందుకని అందరం కలవలేదన్నమాట. అది మాత్రం చాలా బాధ అనిపించింది. అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది కదా మీట్ అయ్యి. సో ఇంక ఎప్పుడైనా అక్కా చెల్లెళ్ళు అంటే పుట్టింట్లోనే కదా కలుసుకునేది. ఇంకా విడిగా ఇంకేమైనా ఫంక్షన్లు అట్లా ఉంటేనే మనం వాళ్ళ ఇళ్ళకి వెళ్తాము. ఇంకా అంతేగాని విడిగా అంతే పుట్టింటికి వెళ్ళినట్టయితే వెళ్ళలేం కదా ఎక్కడికైనా. సో ఇంకా అక్కడ కలుసుకుందాం అనుకునేసరికి ఇంకా అక్కయ్య వాళ్ళకైతే పాపం అక్కయ్య వాళ్ళు ముందైతే వస్తామని చెప్పారు. కాకపోతే ఇంకా వాళ్ళకి వేరే పనులు, ఇంకా పనులు ఆపుకోలేని సిచ్యువేషన్ అనమాట. వాళ్ళకు కూడా పాపం అక్కయ్య వాళ్ళు కూడా చాలా ఫీల్ అయ్యారనమాట. సో అందరం మీట్ అవుదాం అనుకుంటే కుదరలేదే ఈసారి అని చెప్పి ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసరికి అత్తయ్య అయితే భోజనం అంతా రెడీ చేసి పెట్టేశారు. ఇంకా భోజనం చేసిన తర్వాత కొంతసేపు అలా రెస్ట్ తీసుకొని ఇప్పుడు ఈవినింగ్ ఇంకా టీ పెట్టేశాను అనమాట. టీ పెట్టేసి ఇంకా అత్తయ్య వాళ్ళకి ఇచ్చేసేసి ఇంకా తర్వాత నేనైతే కాఫీ కలుపుకున్నాను. ఇంకా నాకు టీ అయితే ఎందుకనో అంతగా నచ్చదు. కాఫీ కూడా ఈవినింగ్ రోజు తాగను, కానీ ఇంకా రోజు జర్నీ చేసి వచ్చాను కదా కొంచెం తాగాలనిపించి తాగుతున్నాను. లేకపోతే ఇంకా ఈవినింగ్ కాఫీ అదేం తాగను అనమాట. మార్నింగ్ ఒక్కసారే తాగుతాము. సో పిల్లలు అయితే ఇదిగోండి చిప్స్ తెచ్చుకున్నారంట. దాంట్లో చూడు కోహ్లీ మాస్క్ ఇచ్చారనమాట వాళ్ళు. సో అదైతే తెచ్చి చూపిస్తున్నారు. జున్నుకి అయితే లేదు పాపం, ఎందుకంటే రెండు ఉన్నాయంట. ఆ రెండు హంసిక ఒకటి వైష్ ఒకటి తెచ్చుకున్నారు. ఇంకా షాప్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఇంకా ప్యాకెట్స్ అయిపోయినాయి లేవని చెప్పారనమాట. అంటే ఆ ప్యాకెట్కి ఆ మాస్క్ ఫ్రీ ఇస్తున్నారనమాట కోహ్లీది. ఇంకా వీళ్ళని వాడు ఏడుస్తున్నాడు కదా ఏమని చెప్పినా కూడా వాళ్ళైతే ఇవ్వనే లేదు. ఇంకేం చేస్తాను చెప్పండి. ఇంకా వాళ్ళని కొంచెం అట్లా సమాధానం పరిచేసి ఇంక ఇప్పుడైతే మార్నింగ్ చెట్లు తీసుకొచ్చాను కదా, తమలపాకు చెట్లు, మల్లి చెట్లు, వాటిని అయితే వేద్దామని చెప్పి ఇంకా చూడండి గడ్డ పలుకు పెట్టుకొని స్టార్ట్ చేశాను అన్నమాట. గుంట తీస్తున్నాను. ఇంకా గుంట తీసేసి ఇంకా మళ్ళీ అంట్లు, తమలపాకు అంట్లు పెట్టాలి. సో ఫస్ట్ అయితే కొంచెం అట్లా నేలంతా కొంచెం అట్లా తవ్వేసామంటే కొంచెం ఆ గట్టిగా ఉన్న నేలంతా కొంచెం మెత్తగా అయిపోతుంది కదా, అప్పుడు మనం ఏదైనా చెట్టు పెట్టినా బాగా అల్లుకునిద్ది అనమాట లోపల వేళ్ళు అవి. సో ఫస్ట్ అయితే నేను ఇంక ఇవన్నీ కొట్టేస్తున్నాను. కొంచెం పిచ్చి మొక్కలు అవి ఇవి ఉంటే ఇంకా వాటన్నిటిని కూడా పీకి పక్కన పడేస్తున్నాను అనమాట. తర్వాత అయితే ఇంకా అత్తయ్య వచ్చేసి ఇంకా ఆ చెట్లు కూడా పెట్టారు. ఇంకా అత్తయ్య నేను ఇద్దరం కలిసి అయితే మళ్ళీ చెట్లు అవి పెట్టేసాం అనమాట. తమలపాకు చెట్లు కొన్ని, ఇంకా మల్లి చెట్లు అవి అయితే ఇక్కడ బయట పెట్టేసాము. ఇంకా తమలపాకు చెట్టు ఒకటైతే ఫుల్గా ఎండిపోయింది అనమాట. ఇంకా దాన్ని అట్లాగే పెట్టాము. ఇంకోటి వచ్చేసి మంచిగానే ఉంది, చూడాలి రెండిట్లో ఏం బతుకుతుందో ఏమో అని. ఇంక ఇక్కడైతే ఇగోండి ఈ బ్యాగులు సర్దాలి. ఇంకా చెట్లు అన్నీ నాటొచ్చేసిన తర్వాత ఇంకా బ్యాగులో బట్టలు అన్నీ తీసి పెట్టేస్తున్నాను. ఎవరి వాళ్ళకి తనిగా పెట్టేసి మళ్ళీ ఎవరి బట్టలు వాళ్ళ దాంట్లో పెట్టేసేయాలన్నమాట. ఊరికి వెళ్ళేటప్పుడు సర్దుకోవడం ఒక పని, వచ్చిన తర్వాత మళ్ళీ ఈ బట్టలు ఎవరి బట్టలు వాళ్ళలో పెట్టాలి. సో ఇంక బ్యాగులన్నీ సర్దేస్తున్నాను. ఇంకా అట్లే ఉన్నట్టు అయిపోతుంది, సర్దేస్తే ఒక పని అయిపోతుందిలే అని చెప్పేసి ఇంకా సర్దుతున్నాను. వైషు వాళ్ళైతే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ మిఠాయి చాలా రోజులు అయిపోయింది కదా, ఇంకా వాళ్ళు ఆడుకోవడం, సైకిల్ తొక్కుకోవడం, వాళ్ళ పక్కన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడం, ఇంక ఈ పనుల్లో బిజీ ఉన్నారనమాట. ఇంకా నేనైతే అక్కడ దూరంగా బట్టలు ఉంటే అవి అయితే తనకు కొంచెం అందించమని చెప్పాను. తర్వాత అయితే ఇంకా అన్నం అది వండేసానండి. ఇంకా హంసికాకి తినిపించేసాను. జున్ను కూడా తినేసాడు. ఇంకా జున్ను అయితే ఆడుకుంటున్నాడు. ఇంకా హంసి అయితే నిద్రపోయింది. ఇంకా వైషుకి అయితే పెండింగ్ వర్క్ ఉందంట. సో ఇంకా అవైతే తను రాసుకుంటుంది. ఇంకా ఇందాకైతే కొంచెం బట్టలు సర్దినాక నేను లేచి మళ్ళీ అన్నం అది వండేసాను అనమాట. ఇంకా మళ్ళీ నైట్ అయిపోతుంది, పిల్లలు భోంచేస్తారులే అని చెప్పి ఇంకా తర్వాత వాళ్ళకి అన్నం అది తినిపించిన తర్వాత మళ్ళీ కూర్చొని సర్దేశాను మిగతాయి. ఇంకా ఫైనల్గా వచ్చి ఇంకా ఈరోజు
శనివారం అయితే ఇంకా నైట్ టిఫిన్ చేస్తాం అనమాట. కాకపోతే హంసి వాళ్ళకైతే అన్నమే పెట్టేస్తానులేండి. ఇంక ఇప్పుడు వైషు అయితే రాసుకుంటుంది కదా, తన కోసం దోశలు పోస్తున్నాను. మార్నింగ్ అత్తయ్య సాంబార్ చేశారనమాట. ఇంకా సాంబార్ ఉంది, టమాటా పచ్చడి, ఇంకా దోశల్లోకి ఇది అనమాట ఈరోజు. ఇంకా సో ఇలాగైతే ఇంకా మా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వచ్చిన దాన్ని సర్దుకోవడం అంతా అయిపోయింది. సో వ్లాగ్ కూడా ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని కామెంట్ బాక్స్ నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.